నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 4 ఎంపీ 3 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీల ప్రకటన. 5వ జాబితాలో మార్పులు చేర్పులు చేసిన వైసీపీ. ప్రశ్నించిన వారిపైనే కేసులు పెడుతున్నారు. ఊరూరా జగన్ గూండా రాజు నడుస్తోందన్న చంద్రబాబు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న సీఎం రేవంత్. హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం. పంజాగుట్ట పిఎస్ సిబ్బంది మొత్తం బదిలీ. జార్ఖండ్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు. హేమంత్ సోరెన్ రాజీనామా, కొత్త సీఎంగా చంపై సోరెన్. తీవ్ర కసరత్తు తర్వాత అధికార వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల 5వ జాబితాను ప్రకటించింది. సత్యవేడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నూకతోటి రాజేష్, అవనిగడ్డ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావు, అరకు అభ్యర్థిగా రేగా మత్స్యలింగం పేర్లను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి పేర్లను ప్రకటించారు. పెట్టు గోవింద్ రెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారిని అక్కడ అభ్యర్థిగా నిర్వహించడం జరిగింది. పోతులపట్టు మోతురేవల సునీల్ కుమార్, చిత్తూరు విజయానంద రెడ్డి, మదనపల్లి నిస్సార్ అహ్మద్, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు భూసేన విరూపాక్షి, కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డిఎస్సి సహా పలు కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది. సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో నగారా మోగుతుందన్న వేళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రధానంగా మెగా డిఎస్సికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 6,100 పోస్టులతో డిఎస్సి నిర్వహించనున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5,000 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. తాజాగా జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2 విండ్ పవర్ ప్రాజెక్టులకు అనుమతిచ్చింది. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర వేసింది జగన్ కేబినెట్. దీంతో పాటు యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్. నర్సింగ్ ఆఫీసర్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టులో ఉన్న కేసును పరిష్కరించి ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేస్తామన్నారు. ఈ ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని తెలిపారు. త్వరలోనే 15,000కు పైగా పోలీసు ఉద్యోగాల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు. నిరుద్యోగుల కళ్లల్లో వెలుగులు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తామని అన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి ప్రధానమైన కారణం నిరుద్యోగ సమస్య. ఈ ఉద్యోగ నియామకాల కోసమే లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువకులు తెలంగాణ ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ ప్రక్రియలో వందలాది తెలంగాణ బిడ్డలు అమర వీరులై వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షల కోసం విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు ఉద్యమించినరో 10
10 సంవత్సరాలు ఆకాంక్షలు నెరవేరక ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే, ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసులను పెట్టి అణిచివేయాలన్న ఆలోచన చేసిండ్రు తప్ప నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఆనాటి ప్రభుత్వము ఆలోచన చెయ్యలే. ఎంతసేపు ఆనాటి ప్రభుత్వానికి తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే. అందుకే 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు ఇస్తా అని తమపెట్టి మమ్మల్ని వంచిన వాళ్లను వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు కంకణ బద్దులై మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ యొక్క ఉద్యోగాలు తొలగించడంతో ఈ రోజు మీ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు ఒకేసారి 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం యువత పోరాడిందన్నారు. నిరుద్యోగ యువత కోరుకున్నట్లే ఉద్యోగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహాలక్ష్ములుగా గుర్తించబడేటువంటి సోదరీమణులకి ఈరోజు దాదాపు 7,000 మంది పైబడి ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి స్టాఫ్ నర్సులుగా నియామక పత్రాలు అందుకోబోతున్నటువంటి సోదరీమణులందరికీ మీ అందరినీ అభినందించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రేయోభిలాషుల్ని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని వెంటనే భర్తీ చేస్తామని చెప్పినటువంటి మాటని రావాలి. నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి కళలు నిజం చేయటం కోసం ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి దాదాపు 7,000 మంది స్టాఫ్ నర్సులకి ఒకటేసారి ఇంత పెద్ద ఎత్తున ఒక దగ్గర చేర్చి ఉద్యోగాలు ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి రోజు. తెచ్చుకున్న రాష్ట్రానికి సార్థకమవుతున్నటువంటి రోజుగా నేను భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. పూలే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్కి పూలే గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు పదవులు వచ్చాక సామాజిక న్యాయం గురించి మాట్లాడాలని సూచించారు. ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేస్తున్నామన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని పొన్నం స్పష్టం చేశారు. పరంగా ఏ విధంగా ఈ యొక్క బిల్లు ఈ శాసనసభ సమావేశాల లోపల బీసీ జనగణనకు సంబంధించి చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిబద్ధతతోటి రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్ని రకాలుగా బీసీ జనాభాకు లాభమయ్యే విధంగా ఈ దేశానికి మార్గదర్శకత ఉండే విధంగా ఈ బీసీ జనగణన తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతుందని చెప్పడానికి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కొరకు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ సలహాలు కానీ, న్యాయపరమైనటువంటి సలహా సూచనలు కావచ్చు, రిటైర్డ్ జడ్జిలకు సంబంధించి కావచ్చు, లేదా ప్రొఫెసర్స్, రిటైర్డ్ ప్రొఫెసర్ అందరినీ కూడా సలహాలు తీసుకునే కార్యక్రమం కొనసాగబోతోంది. 2-3 రోజులు అసెంబ్లీ కంటే ముందే నిధుల కేటాయింపు, అవసరమైన నిధుల కేటాయింపు కూడా శాఖాపరమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో దీని నిర్వహణకు అయ్యేటువంటి నిధుల కేటాయింపు కూడా జరగబోతా ఉంది. చట్టపరంగా ఏ విధంగా ఈ యొక్క బిల్లు ఈ శాసనసభ సమావేశాల లోపల బీసీ జనగణనకు సంబంధించి చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిబద్ధతతోటి అధికార కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఘాటు విమర్శలు చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే బురదలో వేసినట్లే అని మాట్లాడటం సరైనది కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం కలిగి ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటుందన్నారు. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, గుర్తుపెట్టుకోవాలి. 70 లక్షల మంది సభ్యత్వం మంది బీఆర్ఎస్ పార్టీకి, గుర్తుపెట్టుకోవాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో బలమైనటువంటి శక్తి కలిగిన పార్టీని పట్టుకొని రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కనుక ఓటేస్తే మూసీలో వేసినట్టు మాట్లాడతావా? అంటే ఓటును మూసీలో వేసేటువంటి ఓటు కింద నువ్వు చిత్రీకరిస్తావా? అంటే నీకేస్తేనేమో మంచి ఓటు, వేరే పార్టీకి వేస్తేనేమో ఓ బురదలో, మురికి గుంటలో వేసినటువంటి ఓటు కింద చిత్రీకరిస్తావా? అంటే ప్రజలంటే ఎట్లా కనబడుతున్నారు మీకు?
ఓటర్ అంటే ఎట్లా కనబడుతున్నారు? గా ఓటరే కదా నీకు అధికారాన్ని ఇచ్చింది, గా ఓటర్ తోటే కదా నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయినావు. ఆ ఓటర్నే ఇలా నిందించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఆ ఓటర్నే ఈరోజు నువ్వు మరి ఆయనను ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదని చెప్తా ఉన్నాం. ఈరోజు ఏమంటున్నారు మీరు? పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మంచి ఫలితాలు సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మార్చి 3న పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగాల్సి ఉందని, సమావేశంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. అభ్యర్థుల నుంచి ఎలాంటి దరఖాస్తులు కోరడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఏర్పాటు చేసుకున్నాం. చాలా పకడ్బందీగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాము. మంచి ఫలితాలు సాధిస్తాము. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక 2 నాడు చర్చించి 3 నాడు ప్రకటిస్తాం. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఢిల్లీలో జరగాలి. ఆ జరిగినప్పుడు మరి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల గురించి వాళ్ళు చర్చిస్తారు. అప్పుడు చర్చ జరిగినప్పుడు తప్పడంగా బయటకు వస్తారు. అప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక జరగదు. ఇంతవరకు జాతీయ స్థాయిలో పార్లమెంట్ బోర్డు మీటింగ్ జరగాల. అందులోనే లిస్టు ఫైనల్ అవుతుందనే విషయం మీకు తెలుసు. దీని దరఖాస్తులు ఎవరిని అడగడం లేదు. మేము పార్టీ నిర్ణయించడానికి జాతీయ స్థాయిలో ఏ రకమైనటువంటి దరఖాస్తులు అడగవలసిన అవసరం లేదని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. వైసీపీపై టీడీపీ నేత బోండా ఉమ ఘాటు విమర్శలు చేశారు. తాము జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నవన్నీ వాస్తవాలని వైఎస్ షర్మిల నిరూపించారన్నారు. తాము మాట్లాడిన విషయాలే ఇప్పుడు షర్మిల మాట్లాడుతోందన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. లేదంటే జగన్మోహన్ రెడ్డికి లై డిటెక్టర్ పరీక్షలు చేయాలన్నారు. చేసినటువంటి ప్రెస్ మీట్ అన్ని వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి మీద వాస్తవాలు చెప్తున్నామో ఆ వాస్తవాలన్నీ నిజమని సొంత రక్తం పంచుకు పుట్టిన షర్మిలనే ఇవాళ చెప్తా ఉంది. దానికి మొన్న కడపలో భారతీ రెడ్డి చెప్పిస్తారా అని షర్మిల నిలదీసినటువంటి ప్రెస్ మీట్ అన్ని వాస్తవాలు వచ్చినాయి. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి కాణించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బెయిల్ కోసం భారతీ రెడ్డిని అనిల్ కుమార్ ని ఏ విధంగా సోనియా గాంధీ దగ్గరికి పంపించింది, ఎన్నిట్ల మీద సొంత చెల్లెలు షర్మిల మాట్లాడుతుంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పినయే. మేము చెప్తేనేమో రాజకీయంగా కట్టుకథలు చెప్తున్నారు అని చెప్పి మా మీద చెప్పారు. ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది. నువ్వు ఏం మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది కదా. లేదంటే నిన్ను లై డిటెక్టర్ పరీక్ష చెయ్యాలి. లై డిటెక్టర్ పరీక్ష చేస్తే నీ వాస్తవాలన్నీ ఆ రోజు మేం చెప్పిన తొలినాటి నుంచి ఈ రోజు నీ సొంత చెల్లెలు చెప్పిన నిన్ను లై డిటెక్టర్ పరీక్ష చేస్తే మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన నేత డాలర్ దివాకర్ రెడ్డి స్వతంత్ర క్యాలెండర్ను ఆవిష్కరించారు. స్వతంత్ర టీవీ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వతంత్ర టీవీ మెరుగైన వార్తలను అందించాలని, మరింత దూసుకువెళ్లాలని డాలర్ దివాకర్ రెడ్డి కోరారు. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు స్వతంత్ర టీవీ వారు డాలర్స్ గ్రూప్ దివాకర్ రెడ్డి నా చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. సో వీళ్ళందరూ ఇట్లాంటి ఛానల్లో మంచి న్యూస్ని వాస్తవాలు రాసి ప్రజలందరికీ అందజేయాలనేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఇట్లాంటి క్యాలెండర్ రాబోయే సంవత్సరాల్లో ఇంకా మరిన్ని సంవత్సరాలు స్వతంత్ర టీవీ బాగా దినదిన అభివృద్ధి అయి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళందరికీ కూడా మంచిగా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వతంత్ర టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. స్వతంత్ర తిరుమలలో ఫిబ్రవరి 3, 4, 5వ తేదీల్లో టీటీడీ నిర్వహిస్తున్న వేద సదస్సు ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. సనాతన హిందూ ధర్మాన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే లక్ష్యంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు భూమన చెప్పారు. వేద సదస్సుకు దేశవ్యాప్తంగా 57 మంది పీఠాధిపతులు, స్వామీజీలు హాజరవుతున్నారని చెప్పారు. వారి సలహాలు, సూచనలతో పెద్ద ఎత్తున ధర్మ ప్రచారం నిర్వహిస్తామని కరుణాకర్ రెడ్డి అన్నారు. వేద సదస్సు ఏర్పాట్లపై అధికారులకు చైర్మన్ పలు సూచనలు చేశారు. దేవుణ్ణి చూడ్డానికి వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యం కలిగించటంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కలిగించాలన్న ఒక మహత్తరమైన ఆశయంతో మొత్తం దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరి వాళ్ళ సూచనలతో మరింతగా ధర్మ ప్రచారాన్ని చేయటానికి కంకణం కట్టుకున్నది. ఫిబ్రవరి నెల
3, 4, 5 తారీఖులలో ఈ ధార్మిక సదస్సును వైభవోపేతంగా చేయాలని నిర్ణయించటం జరిగింది. దాదాపు 57 మంది పీఠాధిపతులు తమ అనుగ్రహ భాషణ చేయటానికి సంసిద్ధతను వ్యక్తపరిచారు. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐల నుంచి హోంగార్డుల వరకు అందరినీ ఒకేసారి బదిలీ చేస్తూ సిపి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 85 మందిని బదిలీ చేశారు. వీరిని సిటీ ఆర్మడ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే సిపి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడి వ్యవహారంతో పాటు వివిధ కీలక విషయాలు బయటకు పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పిఎస్కు కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రక్షణ, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా కొత్త భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. కొత్త పార్లమెంట్లో ఇదే తన తొలి ప్రసంగం అని తెలిపారు. భారత సంస్కృతి, సభ్యత ఎంతో చైతన్యవంతమైనవని కొనియాడారు. రక్షణ రంగ ఉత్పత్తులు భారత్లో తయారవడం గర్వకారణమని చెప్పారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి లాభాలను అందించడమే తమ లక్ష్యమని రాష్ట్రపతి అన్నారు. కిసాన్ సమ్మాన్ ద్వారా 10 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. ఉజ్వల కనెక్షన్లు 10 కోట్లు దాటాయని తెలిపారు. 7 లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేశామని చెప్పారు. సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. పర్యాటక రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్రపతి తెలిపారు. पिछले 10 वर्षों में भारत ने राष्ट्रहित में ऐसे अनेक कार्यों को पूरा होते हुए देखा है जिनका इंतजार देश के लोगों को दशकों से था। राम मंदिर के निर्माण की आकांक्षा सदियों से थी, आज ये सोच हो चुका है। जम्मू कश्मीर से आर्टिकल 370 हटाने को लेकर शंकाएं थी, आज वो इतिहास हो चुकी है। इसी संसद ने 3 तलाक के विरुद्ध कड़ा कानून बनाया है। इसी संसद ने हमारे पड़ोसी देशों से आए पीड़ित अल्पसंख्यकों को नागरिक देने वाला कानून बनाया। मेरी सरकार ने 1 रैंक 1 पेंशन की भी लागू किया, जिसका इंतजार 4 दशकों से था। माननीय सदस्यगण, मेरी सरकार का एक और बड़ा रिफॉर्म डिजिटल इंडिया का निर्माण है। डिजिटल इंडिया ने भारत में जीवन और बिजनेस
दोनों को बहुत आसान बना दिया है। आज पूरी दुनिया मानती है कि ये भारत की बहुत बड़ी उपलब्धि है। विकसित देशों में भी भारत ऐसा डिजिटल सिस्टम नहीं है। गांव में भी सामान्य खरीद बिक्री डिजिटल तरीके से होगी, ये कुछ लोगों की कल्पना से भी परे था। आज दुनिया के कुल रियल टाइम डिजिटल लेन देन का 46% भारत में होता है। पिछले महीने यूपीआई से रिकॉर्ड 1200 करोड़ ट्रांजैक्शन हुई है। इसके तहत 18 लाख करोड़ रुपया का रिकॉर्ड लेन देन हुआ है। दुनिया के दूसरे देश भी आज यूपीआई से ट्रांजैक्शन की सुविधा दे रही है। डिजिटल इंडिया के कारण बैंकिंग आसान हुई है और लेन देन भी सरल हुआ। ఎన్నికల వేళ జార్ఖండ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఉదయం నుంచి విచారణ జరుపుతున్న ఈడీ పలు ప్రశ్నలను సోరెన్కు సంధించి సమాధానాలు రాబట్టింది. చివరకు ఆయన అరెస్టు చేసింది. ఇక హేమంత్ సోరెన్ అరెస్టుతో జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ను ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరుతూ రాజ్భవన్కు వెళ్లారు ఎమ్మెల్యేలు. విపక్షాల టార్గెట్గా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతున్నాయా? మోదీ సర్కార్కు ఎదురు తిరిగితే ఇక అంతే సంగతుల. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను వ్యవహారంలో ఈడీ దూకుడు చూస్తుంటే ఇవే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలా 1-2 కాదు, ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రానున్న రోజుల్లో ఖర్గే చెప్పిందే జరగబోతోందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరోసారి విక్టరీ కొట్టి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆరాటపడుతుంటే ఈసారైనా కమల దళాన్ని ప్రత్యేకించి మోడీని నిలువరించాలని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. ఆ దిశగా ఎవరికి వారే ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు, వ్యూహాలు పన్నుతున్నారు. ఇక ఎన్నికల వేళ విపక్షాలను టార్గెట్ చేసుకుని మరీ కేంద్రం వేధిస్తుందన్న విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విషయంలో ఈడీ వ్యవహార శైలి ఉందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. నాటకీయ పరిణామాల మధ్య అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన హేమంత్ సోరెన్ను విచారించిన ఈడీ భారీ భద్రతల నడుమ రాంచీ వచ్చిన ఈడీ బృందాలు హేమంత్ సోరెన్పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఇక మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి సమన్లు జారీ చేసింది ఈడీ. ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు కేజ్రీవాల్. దీంతో మరోసారి సమన్లు జారీ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలని పేర్కొంది ఈడీ. ఈసారి కూడా కేజ్రీవాల్ విచారణకు రాకపోతే వారెంట్ కోసం కోర్టును ఆశ్రయించాలని దర్యాప్తు సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈడీ సమన్ల విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు ఆయా నేతలు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ఎన్నికల వేళ ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యర్థులను కావాలని ఇలా వేధించి ఎన్నికల్లో లాభం పొందాలని, తమ దారికి తెచ్చుకోవాలన్నది కేంద్రం ఆలోచనగా ఆరోపిస్తున్నారు విపక్ష నేతలు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధానంగా విపక్షాలకు, అది కూడా కేంద్రానికి కొరుకుడు పడని నేతలపై ఇలా నోటీసుల పేరుతో ఈడీ విరుచుకుపడ్డాన్ని తప్పుపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ అంశంలో ఇటీవలే ఏఐసీసీ చీఫ్ ఖర్గే కామెంట్లను ప్రస్తావిస్తున్నారు. భువనేశ్వర్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభకు ఇవే చివరి ఎన్నికలని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
మరోసారి ప్రధానిగా మోడీ ఎన్నికైతే ప్రజాస్వామ్యం సంగతి అంతేనని వ్యాఖ్యానించారాయన. అంతేకాదు పుతిన్ మాదిరిగా జీవించినంతకాలం మోడీయే ఉండాలనే విధంగా వ్యూహం రచిస్తున్నారని ఆరోపించి సంచలనం సృష్టించారు ఖర్గే. ये आखिरी चुनाव है, मोदी अगर फिर से आए तो नई चुनाव होंगे, नहीं करने देगा और डिक्टेटरशिप आएगी. तुम मानो या न मानो, अभी भी देख रहे आप, परसों ही हमारे पास के एक नेता को उधर लेके गए, इंडिया का गठबंधन का. कौन है? देखो, एक एक को नोटिस देना, डराना, धमकाना, उसकी दोस्ती अगर नहीं छोड़ेंगे फिर हम देख लेंगे. डर के कोई दोस्ती छोड़ रहा है, कोई पार्टी छोड़ रहा है, कोई गठबंधन छोड़ रहा है. अरे इतने डरपोक लोग अगर रहे तो क्या यह मुल्क बचेगा? విపక్షాలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఆరోపించినట్లుగా కేంద్రంలో భాగస్వాములై ఉన్న మోడీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వివిధ స్కామ్ల్లో ఉన్న వాళ్ళపై ఈడీ విచారణ నత్తనడకన సాగుతుందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మొత్తంగా ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా ఆయా నేతలకు వస్తున్న ఈడీ నోటీసులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు వారణాసి కోర్టు అనుమతినిచ్చింది. మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేసి వారం రోజుల్లో పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ పేర్కొంది. ఇది హిందువుల అతిపెద్ద విజయమని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ వెల్లడించింది. జ్ఞానవాపి మసీదు లోపల మూసి ఉన్న వ్యాస్ కా టెఖానా లోపల పూజలు చేసేందుకు వారణాసి కోర్టు హిందూ భక్తులను అనుమతించింది. రాబోయే 7 రోజుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోర్టు జిల్లా యంత్రాంగాన్ని కోరింది. వారణాసి కోర్టు బుధవారం హిందూ భక్తులను జ్ఞానవాపి మసీదు సీల్ చేసిన నేలమాళిగలో పూజించడానికి అనుమతించింది. కోర్టు ఆదేశం ప్రకారం హిందూ భక్తులు ఇప్పుడు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు లోపల మూసి ఉన్న వ్యాస్ కా టెఖానాలో ప్రార్థనలు చేయవచ్చు. అంతకుముందు రోజు విచారణ సందర్భంగా రాబోయే 7 రోజుల్లో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. భారతదేశానికి $3 బిలియన్ విలువైన డ్రోన్ అమ్మకాలను నిలిపివేయాలని అమెరికా నిర్ణయించింది. ఈ ఒప్పందం కింద అమెరికా 31 MQ-9A సీ గార్డియన్, స్కై గార్డియన్ డ్రోన్లను అందజేయాల్సి ఉంది. ఖలిస్తాన్ నాయకుడు గుర్తువత్మంత్ సింగ్ పన్నును హత్య కుట్రపై అర్థవంతమైన దర్యాప్తు జరిగే వరకు భారతదేశానికి $3 బిలియన్ డ్రోన్ విక్రయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఒప్పందం ప్రకారం భారత నావికా దళానికి 15 సీ గార్డియన్ డ్రోన్లు, భారత వైమానిక దళం, ఆర్మీకి చెరో 8 స్కై గార్డియన్ డ్రోన్లు అందవలసి ఉంది. ఖలిస్తాన్ టెర్రరిస్ట్ నాయకుడు గుర్పత్వంత్ సింగ్ పన్నూన్పై న్యూయార్క్లో విఫల హత్యాయత్నం జరిగింది. అమెరికా భూభాగంపై జరిగిన ఈ హత్యాయత్నంపై బైడెన్ ప్రభుత్వం సీరియస్ అయింది. పన్నూన్పై జరిగిన హత్యాయత్నం వెనుక కుట్రదారులు, కుట్రతో సంబంధం ఉన్న అధికారులు, బాధ్యులపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని అమెరికా భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. నిఖిల్ గుప్తా అనే భారతీయుడిపై పన్నూన్ హత్యకు కుట్ర పన్నారనే అభియోగాన్ని అధికారికంగా మోపారు. ప్రస్తుతం అతడు యుఎస్ బహిష్కరించే వరకు చెక్ రిపబ్లిక్లో నిర్బంధంలో ఉన్నాడు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.